ఈ శ్రేష్టమైన ఉదయకాలమునకు ఏర్పరచబడిన దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. మరి యెషయా గ్రంథము 27వ అధ్యాయము మొదటి 3 వాక్యాలు మరొకసారి మనం చదువుదాం. దినమున యెహోవా గట్టిదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును. తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన దండించును. సముద్రము మీదనున్న మకరమును సంహరించును. ఆ దినమున మనోహరముగా ఒక ద్రాక్షావనముండును. దాని గూర్చి పాడుడి. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నిన్నటి దినమున మనము ఈ వాక్యాన్ని మనం చదివి ఉన్నాం. దేవుడు ఒక పక్క గద్దించే దేవుడు, దండించు వాడై ఉన్నాడు. దానితో పాటి దేవుడు దివారాత్రము మనలను కాపాడువాడై ఉన్నాడు. మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము ఈ నూతన సంవత్సరమున దేవుని యొక్క దండింపును మనం చూస్తున్నాము. దేవుని యొక్క కాపుదలను మనము గమనిస్తూ వెళ్తూ ఉన్నాం. దేవుని బిడ్డలైన వారికి దేవుని కాపుదల నిశ్చయముగా ఆయన అనుగ్రహించువాడై ఉన్నాడు. కాబట్టి మనము మొట్టమొదట రక్షణ మన ఇంటికి అవసరమని నిన్నటి దినమున ధ్యానించాం. దేవుని రక్షణ ఏ వ్యక్తికి ఉంటుందో, ఏ కుటుంబానికి ఉంటుందో, దేవుని యేసు రక్తము చేత ఎవరు కడగబడి ఉంటారో వారికి ఈ అంచె దినాల్లో దేవుడు విశేషమైన కాపుదలను అనుగ్రహిస్తాడని మనం తెలుసుకున్నాం. మరి ఈ దినము మరొక అంశాన్ని గురించి మనం ధ్యానించబోతున్నాం. దానికంటే ముందుగా దేవుడు ఎందుకు ఈ యొక్క దండింపును తీసుకొని వస్తున్నాడు? మరి 1వ తారీఖు నుంచి జనవరి 1 నుంచి మనము పలు విధాలైనటువంటి అపాయకరమైన క్రియలను, మరి మనుషుల యొక్క నాశనాన్ని కొని తెచ్చే క్రియలు మనము కళ్ళతో చూస్తున్నాం, మరి టీవీలలో వింటున్నాం, గమనిస్తున్నాం. ఇవన్నిటి కూడా మరి ఎందుకు దేవుడు ఈ కార్యాలు అనుమతిస్తున్నాడు? కొంతమంది ఏమంటున్నారంటే, మరి దేవుడు కోపపడితే ఆయనట్ట దేవుడు అవుతాడని. దేవునికి 2 వైపులా ఉంటుంది. దేవుడు ఒక పక్క ప్రేమామయుడైతే రెండో వైపు ఆయన దహించు అగ్ని, ఆయన దండించే దేవుడు, ఆయన మానవులను సరిచేయువాడై ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో మనం గమనిస్తే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమా 1వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుదాం. రోమా 1:18. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త బలహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఆమేన్. కాబట్టి దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపం పరలోకం నుంచి బయలుపరచబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని కోపం ఎవరి మీదకు వస్తుందంటే, మరి నీతిగా జీవించడం ఇష్టం లేదు, దేవునియందు భయము భక్తి కలిగి జీవించడం మాకు ఇష్టం లేదు అంటూ దేవునికి విరోధముగా పాపములో మునిగి తేలుతూ భక్తిహీనత కలిగి దేవునియందు భయము భక్తి లేకుండా ఉండే వారి మీదను, మరి దుర్నీతిగా జీవించే వారి క్రియల మీద దేవుని కోపం పరలోకం నుంచి వస్తుందట. దేవుని కోపం అటువంటి వారి మీద పరలోకం నుంచి బయలుపరచబడుతుంది. కాబట్టి ఈ యొక్క దేవునికి కోపం వస్తుంది అంటే దేవునికి ఖచ్చితంగా కోపం వస్తుంది. కోపం రాకపోతే ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఆయన కోపగించుకునేటప్పుడు కోపగించుకుంటాడు, ప్రేమించేటప్పుడు ప్రేమిస్తాడు, శిక్షించేటప్పుడు శిక్షిస్తాడు, దగ్గర తీసుకునేటప్పుడు ఆయన చేర్చుకొని ఓదారుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని కోపము బయలుపడుతున్నటువంటి అంచె దినాల్లో మనం ఉంటున్నాం అని మనం తెలుసుకోవాలి. దేవుడి అంచె దినాలు నోవహు లోతు దినాల్లో జరిగినట్లు ఉంటాయంటే, నోవహు లోతు దినాల్లో దేవుని యొక్క కోపము బయలుపడింది,
దేవుని యొక్క రక్షణ దేవునందు భయము భక్తి కలిగిన నోవహు కుటుంబమునకు లోతు కుటుంబానికి దేవుడు చూపించినట్లు దేవునందు భయము భక్తి కలిగిన కుటుంబాలను దేవుడు రక్షించువాడై ఉన్నాడు, కాపాడువాడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానికి దేవుని బిడ్డలు చేయవలసిన క్రియలు వారు చేసినప్పుడే ఆ కాపుదల రక్షణ మనం అనుభవించగలము. నిన్నటి దినమున దేవుని రక్షణ మనకు అవసరం. ప్రతి ఒక్కడు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు వారి కుటుంబము దేవుని రక్షణలో నిలబడినప్పుడే అట్టి రక్షణ మీరు అనుభవిస్తారు అని మనం తెలుసుకున్నాం. ఈరోజు మరి ఒక అంశం గురించి మనము ధ్యానిద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చదువుదాం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. కాబట్టి దేవుడు రెండవదిగా మనకు నేర్పిస్తున్నటువంటి చాలా ముఖ్యమైన దేవుని రక్షణ పొందుకునే మార్గం ఏంటి అంటే దేవుని వాక్యం. హల్లెలూయా. దేవుని వాక్యం. చాలా మందికి వాక్యము చదవడానికి ఇష్టం ఉండదు, వాక్యం చదవడానికి ఆసక్తి ఉండదు, వాక్యము చదివేందుకు మాకు సమయం లేదంటారు. దేవుని వాక్యానికి నువ్వు ఎంత ముఖ్యత్వం ఇస్తావో అంత నీకు రక్షణ దొరుకుతుంది. దేవుని వాక్యమే ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు, సమస్త కల్మషాన్ని నీ లోపల దేవుని వాక్యాన్ని చదవనీయకుండా ఆటంకపరిచే కల్మషం ఉందే, ఈ కల్మషాన్ని విర్రవీగుచున్న దుష్టత్వాన్ని. మరి పైకి మంచిగా ఉంటారు, కానీ లోపల ఎలా ఉంటుందంటే వాక్యాన్ని చదవనీయకుండా ఆటంకపరిచే విర్రవీగే దుష్టత్వం ఉంటుంది. గర్వము, అతిశయము, దేవుడు నాకు బానిస అనే విధంగా ప్రవర్తించే మనస్తత్వాలు కలిగిన విర్రవీగే మనస్తత్వాలు మనుషులు కలిగి ఉంటారు. కాబట్టి విర్రవీగే దుష్టత్వాలు మనము మానుకోవాలంట. కల్మషాన్ని ఆయన రక్తంతో కడుక్కోవాలి. ఆయన దగ్గర పశ్చాత్తాపడి విడిచిపెట్టాలి. ప్రతి పాపమనే ఈ కల్మషాన్ని శుద్ధి చేసుకోవాలి. అప్పుడే లోపల నాటబడి నీ ఆత్మను రక్షించుటకు శక్తి గల దేవుని వాక్యము నిన్ను రక్షిస్తుంది, నీ కుటుంబాన్ని రక్షిస్తుంది, నీ కుటుంబానికి కంచె వేయగలదు. చాలామంది ఏం చేస్తుంటారంటే జనవరి 1వ తారీఖున తీర్మానం తీసుకుంటుంటారు, ఈ రోజు నుంచి నేను బైబిల్ చదవడం ప్రారంభిస్తాను, నేను మరి కొత్త నిబంధన చదువుతాను లేదా పాత నిబంధన చదవడం ప్రారంభిస్తాను. 1వ రోజు 2వ రోజు తర్వాత బైబిల్ తీసుకుపోయి అక్కడ అటకల మీద పెట్టేసేసి ఉంటారు. ఇంకా బైబిల్కి నాకు సంబంధం లేదు, పరిశుద్ధ గ్రంథం. కొంతమందికి అసలు బైబిల్ చదవడానికే మనసు రాదు. కొంతమంది ఏదో ఒక సాకులు చెప్పి బైబిల్ తాకరు. అలాంటప్పుడు దేవుని రక్షణ ఈ అంచె దినాల్లో నీకు ఎలా దొరుకుతుంది? దేవుడు నన్ను ఎందుకు కాపాడలేదు అని మనం దేవుని ప్రశ్నించకూడదు. ప్రశ్నించే అర్హతలు మనకు లేవు. దేవుడు నేర్పించిన పద్ధతులు, దేవుడు ఏ పరిశుద్ధ గ్రంథంలో దేవుని తీర్పు గురించి రాయబడిందో అదే పరిశుద్ధ గ్రంథంలో దేవుని కాపుదలను గురించి కూడా రాసి ఉంచాడు ఆయన. నువ్వు కాపాడబడ్డానికి నువ్వు చేయాల్సిన పనులు ఇవి అన్నప్పుడు నేను ఆ పని చేయకుండా దేవుడు నన్ను రక్షించాలి, నేను విర్రవీగే దుష్టత్వం కలిగి ఉంటాను, సమస్త కల్మషంతో నింపబడి ఉంటాను, పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికి నాకు సమయం ఉండదు, వాటిని నేను ధ్యానించను అనే విధంగా మనం ఉన్నప్పుడు దేవుని కాపుదల మనం పొందుకోలేం. దేవుని యొక్క మహాకృప కనికరము మన మీద ఉంది కాబట్టి ఇప్పుడు దాకా మనము కాపాడబడుతున్నాం. అంచె దినాల యొద్దకు మనము వెళ్ళే కొలది కఠినమైపోతున్నాయి పరిస్థితులు. కఠినమైన పరిస్థితులు
ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి మానవుడు ఎదుర్కొనే సమయంలోనికి మనం వచ్చేసాం. కాబట్టి ఇంకా నేను మారను, నా స్వభావాలు మారవు, నేను మార్పు నందను, నేను యథావిధిగా నేను జీవిస్తాను అని నువ్వు నిర్ణయించుకుంటున్నట్లయితే అది నీ కీడుకే కారణమవుతుంది, నీ మేలుకు కాదు. అది మన కీడుకే కారణం. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రతివానికి వాని క్రియల చొప్పున ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడంట. ఆ ప్రతిఫలం పొందుకున్న దినమున మరి ఏమి కారణం వలన ఇటువంటి ప్రతిఫలం వచ్చింది అనేది దేవునికి తెలుసు, మరి అది పొందుకున్న వానికి తెలుస్తుంది. కాబట్టి సమయం ఉండగానే, దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగానే దేవుని వాక్యానికి మనము స్థానం ఇవ్వాలి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేందుకు సమస్త కల్మషాన్ని విడిచిపెట్టాలి, విర్రవీగే దుష్టత్వాన్ని మానాలి. కొంతమంది ఎలా ఉంటారంటే వాక్యాన్ని చదువుతుంటారు, కానీ ఆ వాక్యము ద్వారా వారి జీవితంలో ఎటువంటి మార్పు కలిగి ఉండదు. ఆ వాక్యం చదివేదానికంటే వాక్య ప్రకారంగా జీవించడం చాలా ముఖ్యం. అందుకే మరి అదే అధ్యాయము 22వ వచనం ఏం చెప్తుంది చూడండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. కాబట్టి వాక్యాన్ని చదవడం ముఖ్యం కాదు. కొంతమంది చెప్తుంటారు, నేను 50 సార్లు చదివాను బైబిల్ని, నేను 70 సార్లు చదివాను, నేను 80 సార్లు చదివాను. ఎన్నిసార్లు చదివితే ఏం లాభం? కొంతమంది అంటారు, నేనే బైబిల్గా మారిపోయాను, నాకు ఇంకా బైబిల్ అక్కర్లేదు, ఏ వాక్యం చెప్పమంటే ఆ వాక్యం నేను చెప్తానని చెప్పి ఏం లాభం? వాక్య ప్రకారం మనం ప్రవర్తిస్తున్నామా? నీ జీవితం మారిపోవడానికి ఒక్క వాక్యం చాలు. దేవుని వాక్యము నీ జీవితాన్ని మార్చే విధంగా నువ్వు ధ్యానించలేనప్పుడు దాని వలన మనం ఎటువంటి మేలు పొందుకోలేము. దేవుని వాక్యం స్పష్టంగా ఇక్కడ చెప్తుంది, మీరు వినేవాళ్ళు మాత్రంగా ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. వాక్య ప్రకారం జీవించాలి. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు? ఓహో, నేను కల్మషాన్ని విడిచిపెట్టాలి, విర్రవీగే దుష్టత్వం మాని మరి నా ఆత్మను రక్షించే వాక్యాన్ని వినమంటున్నాడు, మరి ఆ వాక్య ప్రకారం జీవించమంటున్నాడు. వెంటనే లోబడేవారే వాక్య ప్రకారం ప్రవర్తించేవాళ్ళు. లోబడని వాళ్ళు మరి ఎటువంటి వారు? మోసం చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. ఎంతకాలం మోసం చేసుకుంటారు? జీవితకాలం మోసం చేసుకుంటూ ఉంటారా? ఆ మోసము మనకు నాశనాన్ని తీసుకొస్తుంది. నిన్ను మోసం చేసుకునే కొలది నాశనము, కీడు పొంచి ఉంటుంది. ఎప్పుడు ఏమి జరుగుతుంది అనేది తెలుసుకోలేనటువంటి భయంకరమైన దినాల్లో నీవు నేను నివసిస్తూ ఉన్నాం. నిన్ను రక్షించగలిగింది దేవుని వాక్యం మట్టుకే. వాక్యం యొక్క శక్తిని అనేక మంది అర్థం చేసుకోలేరు. అందుకే ప్రభు అయిన యేసు ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనములో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. అందుకు యేసు, లేఖనములు గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు అని. చాలా మందికి ఏంటంటే దేవుని వాక్యం అంటే ఏదో కథల పుస్తకం అనుకుంటారు. కథల పుస్తకం ఖాళీగా ఉన్నప్పుడు తీసుకొని చదవచ్చు, లేకపోతే అటక మీద పెట్టచ్చు. దేవుని వాక్యం యొక్క శక్తిని మనము గ్రహించడం లేదు. యేసయ్య చెప్తున్నాడు, మీరు లేఖనాలు కానీ దేవుని శక్తిని కానీ ఎదురుగక్క పొరపడుతున్నారు, గ్రహించడం లేదు. నీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథము ఎంత శక్తివంతమైనది, బలమైనదని నువ్వు ఎరగలేకపోతున్నావు. మరి దేవుని వాక్యంలో మనం గమనిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం.
కాబట్టి దేవుని వాక్యం స్పష్టంగా ఏం చెప్తుందంటే, ఈ ప్రపంచములు మన కంటి ముందు కనపడుతున్న సకల సృష్టి ఎవరి ద్వారా సృజించబడిందంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం. నీ చేతిలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథము నీవు చూస్తున్న సృష్టి అంతటిని సృష్టించగలిగినటువంటి శక్తివంతమైంది, సృష్టించిన శక్తి గలది. ఈ సృష్టి అంతటిని దేవుని వాక్యం సృజించింది. హల్లెలూయా. ఆ వాక్యము ఎవరి చేతిలో దేవుడు పెట్టినాడు? నీ చేతిలో దేవుడు పెట్టున్నాడే. మరి ఆ శక్తిని నువ్వు పొందుకుంటున్నావా? ఆ కాపుదలను నువ్వు అనుభవిస్తున్నావా? నీ ఆత్మనే రక్షించగలిగిన శక్తి కలిగిన ఆ వాక్యానికి నువ్వు ఏమాత్రం సమయం ఇస్తున్నావు? దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి నాకు టైం లేదు అని మనం అనుకుంటున్నామా? దావీదు రాత్రి జాములు గడవక ముందే ఆయన లేచి మేల్కొంటాడంట వాక్యాన్ని చదవడానికి. దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటుంది దేవుని వాక్యం. రాత్రి పగలు మీరు దాన్ని చదవండి. రాత్రి పగళ్ళు దేవుని వాక్యాన్ని చదవండి. నీకు సమయం దొరికినప్పుడల్లా సెల్ ఫోన్ తీసుకొని ఏమేమి ఉన్నాయో అనేది చూసేదానికంటే నువ్వు దేవుని వాక్యానికి ఆ సమయాన్ని నువ్వు ఉపయోగించినప్పుడు అది నీకెంతో మేలు, అది నీకెంతో క్షేమం. దేవుని వాక్యాన్ని ధ్యానించే కొలది దేవుని కాపుదల, దేవుని రక్షణ నీవు నీ ఇంటి వారు అనుభవిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని వాక్యంలో ప్రభువైన యేసు ఇంకొక మాట చెప్తున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనములో, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటు నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. కాబట్టి నువ్వు దేని వలన జీవిస్తున్నావు? అనుదినము నువ్వు చేసుకుంటున్నటువంటి రుచికరమైన ఆహారాల వల్ల, పానీయాల వల్ల నువ్వు బ్రతుకుతున్నావు అనుకుంటున్నావా? దేవుని వాక్యం నీలో లేకపోతే మనము జీవించడం లేదు. జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉంది కానీ మనం ఎవరమంట? మృతులు అంటున్నాడు. జీవించుచున్నామనే పేరు మాత్రం ఉంది, బ్రతికున్నామనేటువంటి పేరు, కానీ చాలామంది వాక్యము లేక మృతులుగా ఉంటున్నారు. ఎప్పుడు మరణకరమైన పరిస్థితులు ఎదుర్కొంటామో మనకే తెలియదు. అపాయకరమైన పరిస్థితులు ఎప్పుడు ఎదుర్కొంటామో మనకు తెలియదు. రొట్టె వలన కాదు, దేవుని నోటి నుంచి వస్తున్నటువంటి ఈ జీవపు మాటల ద్వారా నువ్వు జీవించినప్పుడే ఈ అంచె దినాల్లో నీవు నీ కుటుంబము కాపాడబడుతుంది, భద్రపరచబడుతుంది. నీకు ఇష్టమున్నా లేకపోయినా, మరి నీకు సమయమున్నా లేకపోయినా, సమయమందు అసమయమందు వాక్యాన్ని ధ్యానించు, వాక్యాన్ని ప్రకటించు, వాక్యానికి సమయం ఇవ్వు. నీకు వాక్యం చదువుతుంటే మరి నీకు ఇబ్బందికరంగా ఉన్నా, ఇష్టం పుట్టకపోయినా వాక్యాన్ని చదవడానికి ప్రారంభించండి. ఈ వాక్యం ద్వారానే మనకు రక్షణ, కాపుదల. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ వాక్యము మరి నీలో లేకపోతే నీవు జీవించడం కష్టము రాబోయే దినాల్లో. సామెతల గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనంలో దేవుని మాట ఈ విధంగా చెప్తుంది. నా ఆజ్ఞలను నీవు మనస్సున ఉంచుకుని ఎడల, నీ కనిపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. హల్లెలూయా. దేవుడు స్పష్టంగా చెప్పేస్తున్నాడు. నీవు బ్రతకాలి అంటే, నువ్వు జీవించాలంటే, ఈ యొక్క అపాయకరమైన దినాల్లో నీవు క్షేమము, కాపుదల కలిగి జీవించగలగాలి అంటే దేవుని ఆజ్ఞలు నీ మనస్సులో ఉండాలి. నీ మనస్సులో ఏం చేరిపోయింది? లోకపు చెత్త చెదారమంతా చేర్చుకొనేసున్నామా? జాగ్రత్త. మొత్తం యేసు రక్తంతో కడిగేసేయండి. వెంటనే కడిగి దేవుని ఆజ్ఞను లేదా దేవుని వాక్యము నీ మనస్సులో పెట్టుకొని కనుపాపవలే దేవుని ఉపదేశాన్ని నువ్వు కాపాడుకుంటూ ఉంటే, నీ కనుపాపలాగా నీ జీవితాన్ని కాపాడుకుంటున్నట్టు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మర్చిపోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటుండాలి. అప్పుడు మనము బ్రతుకుతాము అంటుంది దేవుని వాక్యం. బ్రతుకుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి జీవము మరణము మన చేతిలో ఉంది. అపాయకరమైన దినాల్లో నీకు ఇష్టమున్నా లేకపోయినా ప్రవేశించేశావు. ఇవి అంచె దినాలు,
అపాయకరమైన దినాలు. మనము జీవిస్తున్నామంటే దేవుని యొక్క మహాకృప నీ మీద ఉంది కాబట్టి ఇంకా మనం సజీవులుగా ఉన్నాం. రేపు నీది కాదు. కాబట్టి నేడు అనే సమయం ఉండగానే దేవుని వాక్యానికి మీ జీవితంలో స్థానం ఇవ్వండి. దేవుని వాక్యాన్ని నేను చదువుతానయ్యా, దేవుని వాక్య ప్రకారంగా నేను జీవిస్తానయ్యా, ఆ వాక్యానుసారంగా నేను నా కుటుంబం నడుచుకుంటాం యేసయ్యా, మా చుట్టూ నీ కంచె వేయి, కాపుదల వేయి, మమ్మల్ని రక్షించు అని దేవుని సన్నిధిలో మనం వేడుకోవాలి. అప్పుడే దేవుని యొక్క రక్షణలో నువ్వు ఎదగగలవు. కాబట్టి ఇంతకాలం నువ్వు వాక్యాన్ని చదవకుండా వాక్యాన్ని ఒక తేలికగా తీసుకుంటూ దానికి ముఖ్యత్వం ఇవ్వకుండా మనం ఉంటున్నామేమో. ఈరోజు ఒక స్థిరమైన నిర్ణయం మనం తీసుకుందాం. ఆ వాక్యం మట్టుకే నిన్ను నన్ను రక్షించగలదు. ఈ అపాయకరమైన దినాల్లో రక్షించగలిగేది దేవుని వాక్యం మట్టుకే. సకల సృష్టిని సృజించగలిగిన శక్తివంతమైన ఈ వాక్యము నిన్ను నీ కుటుంబాన్ని రక్షించగలదు అని మొదట నమ్మండి. ఈ బైబిల్ చదివితే, ఈ మాటలు చదివితే నాకు రక్షణ కలుగుతుందా, ఇది నన్ను రక్షిస్తుంది అంటే దీంట్లో ఉన్న శక్తి ఇంకా నీకు తెలియడం లేదు. దీంట్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఇంకా నువ్వు గ్రహించడం లేదు. దేవుని వాక్యము మన పాదములకు దీపము, త్రోవకు వెలుగుగా ఉండాలి. ఆయన వాక్యం నిన్ను బ్రతికించగలదు, నిన్ను నీ కుటుంబాన్ని రక్షించగలదు, నడిపించగలదు. వాక్యము చేయలేని కార్యమే లేదు. కాబట్టి తల్ల వంచుకుందాం, దేవుని వాక్యానికి మనం స్థానం ఇద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, కృపగలిగిన మా నాయనా, నీకు వందనాలయ్యా. కఠినమైన అపాయకరమైన దినాల్లోనికి మేము వచ్చి ఉన్నాం తండ్రి. అయ్యా మరి తండ్రి, దేవుని కోపము పరలోకము నుండి నాయన బయలుపరచబడుతున్నటువంటి దినాల్లో మేము ఉంటూ ఉన్నాం నాయన. ఇప్పటికైనా మరి తండ్రి, సమస్త కల్మషాన్ని నాయన విడిచిపెట్టు, విర్రవీగుతున్న దుష్టత్వాలను మాని నాయనా తండ్రి, దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా, వాక్యానుసారంగా ప్రవర్తించేవారిగా, వాక్యంలో ఉన్నటువంటి అపారమైన దేవుని శక్తి ద్వారా మేము మా కుటుంబములు రక్షించబడి దేవుని కాపుదలలో వర్ధిల్లేందుకు మాకు సహాయము చేయమని ఈ ఉదయకాలమున మీరు మా అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. ఈ దినం నుంచి మేము ఒక నిర్ణయం తీసుకునేందుకు, దేవుని వాక్యాన్ని ధ్యానించే వాళ్ళగా ప్రతిదినం దేవుడు మాతో ఏమి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడో దాని ప్రకారంగా ప్రవర్తిస్తూ జీవితాలు సరిచేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని వాక్యానుసారమైన జీవితంలో జీవించేందుకు సహాయము చేసి కాపుదలలో ఎత్తిపట్టునుగాక. ఆమేన్.